ఉమ్మడి నల్గొండ జిల్లాలో కిడ్నీ పేషెంట్స్ పెరుగుతున్నా వారి బాధలు పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రాణాలు ఎప్పుడు పోతాయోనని బతుకులెడుస్తున్న వారిపై అధికారులకు కనీస కనికరం లేకుండా పోయిందంటున్నారు. డయాలసిస్ కేంద్రాలు రోగుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. బెడ్స్ కొరతతో పాటు నెఫ్రాలజిస్ట్ లేకపోవడంతో కిడ్నీ రోగుల అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ రోగులకు సక్రమంగా వైద్యం అందడం లేదా? డయాలసిస్ రోగుల పట్ల వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా రోగులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే డయాలసిస్ రోగులకు బాధలు పాలకులకు పట్టడం లేదా? ఎందుకు డయాలసిస్ రోగులకు వైద్య సేవలు అందడం లేదు? ఈ విషయమే ఈసారి రిపోర్ట్లో తెలుసుకుందాం. కాలానుగుణంగా మారిన జీవన విధానంతో అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు. చికిత్స పొందేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్తపోటు, మధుమేహం అదుపులో లేకపోవడం, స్మోకింగ్, డ్రింకింగ్, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో కిడ్నీ వ్యాధులు ముదురుతున్నాయి. అయితే కిడ్నీ పేషెంట్లకు రక్తాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సరిగ్గా చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. మూత్రపిండాలు చెడిపోయిన వారు డయాలసిస్ చేయించుకోవడానికి పడే అవస్థలు వర్ణనాతీతం. డయాలసిస్ చేయించుకోవాలంటే ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స ఖర్చుతో కూడుకుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ వ్యాధి బారిన పడితే ఇల్లు ఒళ్ళు అన్ని గుల్ల కావాల్సిందే. అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా డయాలసిస్ రోగులున్నారు. హైదరాబాద్ తర్వాత కిడ్నీ వ్యాధిలో చికిత్స పొందుతున్న వారిలో అధికంగా నల్గొండ జిల్లా వాసులే ఉన్నారు. ఈ విషయం ఇటీవలే నిమ్స్ బృందం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,000కు పైగా డయాలసిస్ రోగులున్నారు. కానీ ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లో 250 మందికి మాత్రమే సేవలు అందుతున్నాయి. డయాలసిస్ లో బెడ్ కొరత తీవ్రంగా వేధిస్తుందని పేషెంట్లు వాపోతున్నారు. ఎవరైనా పేషెంట్ చనిపోతేనే మరో రోగికి అవకాశం చిక్కుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక నెఫ్రాలజిస్ట్ కూడా లేరని చెప్తున్నారు. ఇబ్బంది పడుతుంది సార్. ఎవరైనా పేషెంట్ చనిపోతేనే మళ్ళీ వాళ్ళు వేరే పేషెంట్ని తీసుకోవడం, డే నైట్ పగలు మొత్తం చేసినా కానీ సరిపోవట్లేదు. మిషన్స్ ఎక్కువ కావాలి సార్. మాకు ఒక నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కావాలి సార్. పేషెంట్స్ వెయిటింగ్ లిస్ట్లో లేకుండా చూసుకోవాలి. బెడ్స్ కొరత ఉన్నది వాస్తవమే అంటున్న డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ కొంతమంది పేషెంట్లను నాగార్జున సాగర్లోని సెంటర్కు పంపుతున్నామని చెప్తున్నారు. సార్, మన దగ్గర వచ్చేసి ఇప్పుడు పేషెంట్స్ జిల్లా వ్యాప్తంగా 500 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. సో మన దగ్గర బెడ్స్ ఖాళీ అయ్యేంత వరకు ఎవరైతే పేషెంట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళను మేము నాగార్జున సాగర్లో సపోజ్ పేషెంట్స్ తక్కువగా ఉండడం వల్ల అటు సైడ్ అకామిడేట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఒక 25 మెంబర్స్ 26 మెంబర్స్ పేషెంట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో ఎవరైతే మన దగ్గరికి వస్తారో పేషెంట్స్ వాళ్ళను నాగార్జున సాగర్లో పేషెంట్స్ అక్కడ బెడ్స్ ఖాళీ ఉండడం వల్ల అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 10 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. నల్గొండ జనరల్ ఆసుపత్రిలో 10 పడకలతో మిర్యాలగూడ, భువనగిరి, ఆలేరు, దేవరకొండ, నాగార్జున సాగర్, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, చౌటుప్పల్లో 5 పడకల డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో ప్రతిరోజు 200 నుంచి 250 మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ రోగులకు డయాలసిస్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి అవసరాన్ని బట్టి వారానికి 2 నుంచి 4 సార్లు డయాలసిస్ చేయాల్సిన దుస్థితి ఉంది. అయితే డయాలసిస్ సెంటర్లకు ప్రత్యేకించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్లు లేరు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఫిజిషియన్లు, టెక్నీషియన్లే చూస్తున్నారు. అత్యవసరమైన మందులు రాసివ్వాలన్నా వైద్యులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేషెంట్లు వాపోతున్నారు. ఇక్కడ అన్ని వసతులు అన్ని బాగానే ఉన్నాయి, కానీ బెడ్స్ ఎక్కువ లేక పేషెంట్కి చాలా ఇబ్బంది అవుతుందండి. ఒక నెఫ్రాలజీ డాక్టర్, డ్యూటీ డాక్టర్ ఉంటే మాకు డయాలసిస్ 4 అవర్స్ అవుతుంది. 4 అవర్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఎమ్మటే చూస్తారు. మంచిగా ఉంటుంది. ఇక్కడికి టెక్నీషియన్స్ మాత్రం మంచిగా అవైలబుల్ ఉండి మంచిగా చూస్తారు. నెఫ్రాలజీ డాక్టర్ కావాలి, ఒక డ్యూటీ డాక్టర్ కావాలి, బెడ్స్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు 10 బెడ్స్ ఉన్నాయి కదా, ఇంకా 10 బెడ్స్ పెంచిన అవకాశం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా డెత్ అయితేనే మిగతా వాళ్ళకు పర్మిషన్ ఉంది, లేకుంటే వాళ్ళకు చాలా ఇబ్బంది. హైదరాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, పేషెంట్స్. నల్లగొండ సెంటర్లో 10 మిషన్లు ఉండగా అందులో 8 మిషన్లు సాధారణ వ్యక్తులకు, 1 HIV, మరొకటి హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు కేటాయించారు. మిగతా ప్రాంతాల్లో అయితే 4 మిషన్లు సాధారణ రోగులకు, ఒకదాన్ని మాత్రం HIV పేషెంట్లకు వినియోగిస్తున్నారు. ఒక్కో రోగికి 4 గంటల పాటు డయాలసిస్ నిర్వహిస్తారు. తగినన్ని బెడ్స్ లేక కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నదని రోగులు వాపోతున్నారు. బెడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ నల్గొండ జిల్లాలో చాలా మంది డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోతున్నారు ఇప్పుడు. కాబట్టి గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, డయాలసిస్ మిషన్స్ పెంచాలి, బెడ్స్ పెంచాలి, సెంటర్ కూడా పెంచాలని కోరుకుంటున్నాను. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లేరండి ఇక్కడ. ఓన్లీ
మిషన్స్ ఒకటే ఇచ్చారు కానీ డాక్టర్ మాత్రం ఇవ్వలేదు. డాక్టర్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. హైదరాబాద్కి వెళ్ళి చూపించుకొని రావడం జరుగుతుంది. వెళ్ళి రావడానికి కూడా చాలా మేము ఇబ్బంది పడుతున్నాం చాలా. ప్రతి కిడ్నీ రోగిపై ప్రభుత్వం నెలకు సుమారు ₹1,00,000 వరకు ఖర్చు చేస్తుంది. అయితే నాణ్యమైన డయాలైజర్లు, బ్లడ్ ఇంజెక్షన్లు వినియోగించడం లేదనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని డయాలసిస్ సెంటర్లన్నీ ఉస్మానియా హాస్పిటల్ హబ్ కింద పనిచేస్తున్నాయి. కిడ్నీ పేషెంట్లకు ప్రత్యేకంగా నెఫ్రాలజీ డాక్టర్ లేకపోవడంతో ప్రతి 6 నెలలకోసారి ఉస్మానియా నుంచి స్పెషలిస్టులు వచ్చి రోగులను పరీక్షిస్తున్నారు. కొన్ని సెంటర్స్ లో టెలిమెడిసిన్ ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని డయాలసిస్ సెంటర్లలో రోగులకు సరిపడా అదనపు యంత్రాలను ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కిడ్నీ పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నాయి. ఈ నల్గొండ జిల్లాలో డయాలసిస్ రోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉన్నది. కానీ అక్కడ మాత్రం సరిపడా బెడ్లు లేవు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కనీసం ఆ డయాలసిస్ రోగులకు సంబంధించినటువంటి బెడ్స్ ఏర్పాటు చేసి అందరికి అవసరమైన వైద్యం అందించే కాడ మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఎవరైనా చనిపోతే ఖాళీ అయితే తప్ప ఇంకో కొత్త వాడికి అవకాశం వచ్చేది లేదు. అందుకని అట్లాంటిది ఎక్కువ బెడ్స్ పెంచాలనేది మేము కోరుతున్నాం. రెండోది ఏంటంటే అవసరమైనటువంటి బ్లడ్ ఏదైతే ఉన్నదో ఎక్కించడానికి నాణ్యమైనటువంటి బ్లడ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే డయాలైజర్స్కి సంబంధించినటువంటి కూడా నాణ్యమైనటువంటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నాణ్యమైనటువంటి ఇవ్వడం లేదు. ఎవరో కాంట్రాక్ట్లకు ఒప్పటి చెప్పడం వల్ల వాళ్ళ ఇష్టం అనేది తెచ్చి ఇవ్వడం వలన మరి రోగులు చనిపోయే అవకాశం ఉంది. అయితే జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న మాట వాస్తవమే అని నల్లగొండ డయాలసిస్ సెంటర్ హెడ్ డాక్టర్ మాతృనాయక్ అంగీకరిస్తున్నారు. అదనపు యంత్రాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేతో పాటు మంత్రికి నివేదించామని చెప్తున్నారు. ఉన్నతాధికారులకు లేఖ రాసినట్టు కూడా వెల్లడించారు. ఇప్పుడు దగ్గర 20 నుంచి 30 మంది మిర్యాలగూడ హాస్పిటల్లో వెయిటింగ్లో ఉన్నారు. మరి సపరేట్గా అలాగే దానికి తోడుగా HIV పేషెంట్లు, హెపటైటిస్ పేషెంట్లు, హెపటైటిస్ C పేషెంట్లు, హెచ్బిఎస్ ఏజీ పేషెంట్లకు సపరేట్గా ఇంకొక 2 బెడ్స్ అనేది అవసరం పడుతుంది. మరి మిర్యాలగూడకేమో హెపటైటిస్ C వైరస్ సంబంధించిన పేషెంట్లు మాత్రం అక్కడ డయాలసిస్ చేయబడుతున్నాయి. అదే దేవరకొండ ఏరియాలో హెచ్బిఎస్ ఏజీ, మరి సాగర్లో హెచ్బిఎస్ ఏజీ పేషెంట్లకు చేస్తున్నాం. గవర్నమెంట్కి నివేదించినాం సార్. అలాగే ఎమ్మెల్యే గారికి చెప్పాం. ఎమ్మెల్యే గారు కూడా ఒక మన మంత్రి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. మరి మా డిమాండ్ ఉంది, మరి మాకు కావాలంటే వాళ్ళు పరిశీలనలో ఉంది సార్. కిడ్నీ పేషెంట్ల దుస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి డయాలసిస్ సెంటర్కు ఒక నెఫ్రాలజిస్ట్ను నియమించడంపై ప్రభుత్వం ఒక ప్రత్యేక చొరవ చూపించాలని కోరుతున్నారు రోగుల బంధువులు. అలాగే అవసరమైన మేరకు సెంటర్లలో బెడ్ సంఖ్య పెంచడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ప్రాణాంతకంగా మారిన డయాలసిస్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యాన్ని చూశాం. రోజురోజుకు పెరుగుతున్న డయాలసిస్ రోగులకు అవసరమైన నాణ్యమైన బ్లడ్ ఇంజెక్షన్లు, డయాలైజర్లను సరఫరా చేయాలని రోగులు కోరుతున్నారు. మరోవైపు రోగులకు సరిపడా డయాలసిస్ కేంద్రాల్లో బెడ్స్తో పాటు యంత్రాలను కూడా సరిపడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, వైద్యాధికారులు స్పందించి డయాలసిస్ సెంటర్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేయాలి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.